హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీరు సూపర్ ఎక్సైటెడ్ కంటెంట్ చూడబోతున్నారు. నేనే ఎక్సైటెడ్ ఉన్నాను, ఇది ఎప్పుడెప్పుడు వీడియో రిలీజ్ చేద్దామా అని చెప్పి. ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో. నేనైతే ప్రెజెంట్ ఇన్ఫోసిస్ ఆఫీస్లో ఉన్న ఈసీసీ బిల్డింగ్లో ఉన్నాను అనమాట. అంటే మాకు స్టేకి రూమ్ ఇస్తారనమాట ఆఫీస్లో. ఎందుకు ఇచ్చారు ఆఫీస్లో అంటే, రీసెంట్గా ఒక క్లయింట్ మీట్స్ జరిగినాయి మాకు ఒక 5 days. సో మేము మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ 2 డబల్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ట్రావెల్ చేసి మొత్తం అంతా 2 షిఫ్ట్లు చేయడం ఇబ్బంది అయింది అని చెప్పి మా ఎంప్లాయీస్కి బిల్డింగ్లో స్టే ఇచ్చారనమాట. లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళి నేను స్టే చేయడం చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇది మా ఇంట్లోనే ఫస్ట్ వీడియో తీసుకుంటున్నాను అనమాట, ఎలా వెళ్ళాను ఏంటి అని చెప్పి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా స్టార్ట్ అయ్యాను. మండే మార్నింగ్ స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ విజయవాడలో. సో దారిలో వెళ్తూ క్రేజీ రెస్టారెంట్లో టిఫిన్ తినేసి బస్ ఎక్కేసాను. మార్నింగ్ జర్నీస్ కొంచెం బోర్ కొడతాయి హైదరాబాద్కి వెళ్ళేవి, బికాజ్ చాలా ఎక్కువ టైం పడుతుంది. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మొత్తం ఆపుతాడు. సో నేను వెళ్ళేపాటికి 5:30, 6 అయిపోయింది. సో మా కొలీగ్స్ కూడా వచ్చారనమాట, మా టీమ్మేట్స్ అందరూ వేరే వేరే స్టేట్ నుంచి అనమాట. పూణే, ఇందోర్ అందరూ వచ్చారనమాట. సో వీఆర్ సో ఎక్సైటెడ్. మేము 5 రోజులు కలిసి స్టే చేయబోతున్నాము. సో ఇదైతే నైట్ షిఫ్ట్. ఇంకా షిఫ్ట్ అయిపోగానే డైరెక్ట్ 3:30 in the morning స్టేలోకి వెళ్ళిపోయాము. మా రూమ్స్లోకి కీస్ ఇస్తారు. సో నా రూమ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. నిద్ర లేవగానే నేను చేసిన ఫస్ట్ పని నా రూమ్ రికార్డ్ చేసుకోవడం, బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ అ మెమరీ అనమాట. లైఫ్ టైం మెమరీలా ఉంచుకోవాలని చెప్పి. ఎంత దూరం నడవాలంటే, ఓ మై గాడ్, నా రూమ్ నెంబర్ 255. సో నా రూమ్కి వెళ్ళటానికి 10 నిమిషాలు పడుతుంది. ఇన్ కేస్ ఐడి కార్డ్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఐడి కార్డ్ లేకపోతే మాకు ఇన్ఫోసిస్లో, నాట్ ఓన్లీ ఇన్ ఇన్ఫోసిస్, లైక్ ఎక్కడైనా కంపెనీలో ఐడి కార్డ్ లేకపోతే కష్టం మాకు. పక్కా ఐడి కార్డ్ మ్యాండేటరీ. సో ఇది రిసెప్షన్ అనమాట. టైట్ సెక్యూరిటీ ఉంటుంది, చీమ కూడా లోపలికి రాదు. సో చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను అసలు చూడడం కూడా ఫస్ట్ టైం. ఇది జనరల్గా అయితే చూడొచ్చు, బట్ 2 yearsలో నాకు ఎప్పుడు కుదరలా. ఇది నా రూమ్. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో 2 వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఒక రూమ్లో 2 ఉంటారనమాట. సో నేను నా ఫ్రెండ్ ఒకే రూమ్ అడిగి తీసుకున్నాము, బికాజ్ కొంచెం బాగుంటుంది ఫ్రీగా స్ట్రేంజర్స్తో రూమ్ షేర్ చేసుకోవడం కన్నా తెలిసిన వాళ్ళైతే బాగుంటుందని చెప్పి. సో వార్డ్రోబ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. ఇది షీట్ అనమాట, లాండ్రీ షీట్. ఇది యాక్చువల్లీ మెన్స్కి, ఉమెన్కి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఏ బట్టలకి ఎంత రేటు, లాండ్రీ రేట్ అనమాట అది. సో అదంతా లిస్ట్ అక్కడ ఉంటుంది. మనం దాన్ని బట్టి అకార్డింగ్లీ క్యాలిక్యులేట్ చేసుకుని ఒకవేళ బట్టలు లాండ్రీకి ఇస్తే మనీ పే చేయాలి. సో ఇదైతే కంప్లీట్ రూమ్ అంతా ఫ్రీయే, ఈ స్టే అంతా ఫ్రీయే, మనీ ఏం పే చేయక్కర్లేదు. సో ఫుడ్ అండ్ లాండ్రీకి ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను నా లగేజ్ పెట్టుకున్నాను అని చూపిస్తున్నాను అనమాట. ఒక వార్డ్రోబ్లో నేను పెట్టుకున్నాను, ఇంకో అమ్మాయి లగేజ్ తెచ్చుకోవడానికి వెళ్ళిందనమాట. వస్తుంది ఈవినింగ్ అట్లా వస్తుంది తను. సో ఇంకా రైట్ సైడ్ ఏమో వాష్రూమ్ ఉంటుంది. ఎంత బాగుందంటే వాష్రూమ్, ఐ డోంట్ నో, నాకు నార్మల్గా ఇంట్లలో కూడా వాష్రూమ్స్ నీట్గా లేకపోతే నాకు అసలు ఆ ఇంట్లోకి కూడా వెళ్ళబుద్ది కాదు. లైక్ ద సేమ్ హియర్. వాష్రూమ్ బాగుందా లేదా, ఫస్ట్ వెళ్ళగానే 3:30 in the morning కూడా నాకు పడుకునేదానికన్నా ముందు అసలు వాష్రూమ్ బాగుందా అని చూసుకున్నాను. ఓ మై గాడ్, చాలా బాగుంది అసలు. సూపర్ హైజీన్ అండ్ ఎంత హెల్తీగా మెయింటైన్ చేస్తారంటే అమేజింగ్. అండ్ ఇక్కడ ఒక సోప్ అండ్ షాంపూ ఇచ్చారు. నేను ఒక్కదాన్నే వచ్చానని నాకు ఒక్కదానికి ఇచ్చారు ఫస్ట్. ఇంకో అమ్మాయికి వస్తే ఇంకో సెట్ ఇస్తారనమాట. ఎవ్రీడే టాల్స్ అండ్ ఎవ్రీడే రూమ్ క్లీన్ చేస్తారు, టాల్స్ చేంజ్ చేస్తారు, వాటర్ ఇస్తారు, కాఫీ ఉంటుంది, కెటిల్ ఉంది, ఐరన్ బాక్స్ ఉంటుంది. అండ్ వార్డ్రోబ్స్లో లాస్ట్ బట్ 1 రోలో మనకి సెక్యూర్ లాకర్ ఉంటుంది. సో ఏమైనా విలువైనవి తెచ్చుకుంటే లాకర్లో పెట్టి లాక్ వేసుకోవచ్చు. అండ్ గర్ల్స్ అంటేనే మిర్రర్ అబ్సెషన్స్ అనమాట. అసలు అంత పెద్ద మిర్రర్ చూడగానే అది లైక్ చాలు, మంచిగా రెడీ అవ్వచ్చు, ఫిక్స్ అయినా అనమాట. సో
సో నేనైతే ఈ బెడ్ తీసుకున్నాను, రైట్ సైడ్ది. నా ఫ్రెండ్కి ఆ లెఫ్ట్ సైడ్ బెడ్ ఇచ్చాను. సో నేను చెప్పినట్టు తను ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతానికి రూమ్ అంతా మందే. ఇది నా ఫ్రెండ్ బ్యాగ్ అండ్ నా బ్యాగ్ అనమాట, ల్యాప్టాప్ బ్యాగ్స్. ఇది నా రూమ్, ఇక్కడ నా వ్యూ, ఇది మొత్తం వ్యూ అనమాట లోపల నుంచి. అది టీవీ ఆన్ అవుతుంది, పెట్టుకోవచ్చు కావాలంటే, బట్ మనకు అంత టైం ఉండదు అనమాట, బికాస్ పిలిచిన పర్పస్ వేరే కదా. సో మనకు అసలు అంత టైమే ఉండదు. 2 కప్స్ అండ్ టీ తాగే వాళ్ళకి టీ, కాఫీ తాగే వాళ్ళకి కాఫీ 2 ఇస్తారనమాట. ఇవి కాక మనం క్యాంటీన్లోకి వెళ్ళి తినచ్చు, కిందనే ఉంటుంది క్యాంటీన్ కూడా దగ్గరే. సో మనం నార్మల్గా వెళ్ళి తినచ్చు. 2 డస్ట్బిన్స్ ఉంటాయి ఒక రూమ్కి, ఒకటి వాష్రూమ్లో ఉంటుంది, ఒకటి బయట ఉంటుంది అనమాట. అండ్ ఐరన్ బాక్స్ కూడా ఇస్తారు, మనం మన క్లోత్స్ని ఐరన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు అంత టైం లేకపోతే బయట ఐరనింగ్కి కూడా ఇవ్వచ్చు. బయట ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట, బయట లాన్ లాగా. సో అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, అందులో వాటర్ పెట్టుకోవచ్చు, కూలింగ్ వాటర్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ పెట్టుకొని తెచ్చుకోవచ్చు, ఎవరు తీసేరు. ఎంత సెక్యూర్ అంటే చాలా టైట్ సెక్యూరిటీ అండ్ సూపర్ ఎక్స్ట్రీమ్ హైజీన్, చాలా నీట్గా ఉంటుంది అనమాట అఫీషియల్గా. నేనైతే ఐ వాజ్ జస్ట్ లవ్డ్ ఇట్. నాకు అసలు రాబుద్ది కాలే బయటకి. నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట, 5 days ఇదే రూమ్లో స్టే అయిపోతున్నాము మేము అని చెప్తున్నాను అనమాట, చాలా ఎక్సైట్మెంట్తో. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే తీసిన వ్లాగ్ ఇది. సో డోంట్ మైండ్, నా బట్టలు పైజామాలో తీసాను నేను ఇది. ఇక్కడ ఏంటంటే మాకు అమ్మాయిలకి అబ్బాయిలకి విడివిడిగానే ఉంటుంది స్టే. అబ్బాయిలది అస్సలు రానివ్వరు, కలవనివ్వరు అనమాట. 2 సపరేట్ బ్లాక్స్ ఉంటాయి. ఇది నేను చెప్పాను కదా బయట లాన్ లాగా ఉంటుంది అని చెప్పి, ఇదే బయట ప్లేస్ అనమాట. మా రూమ్ పక్కనే ఉంటుంది ఇది. జనరల్గా అయితే వేరే వాళ్ళైతే కొంచెం నడిచి ఈ ఏరియాకి రావాలి. లక్కీగా మాకు మా రూమ్ పక్కనే ఉంది, సో ఫ్రిడ్జ్ అవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదైతే క్లయింట్ మీట్ ఫస్ట్ డే రెడీ అయిపోయాను అనమాట. సో అందుకే ఎక్సైటెడ్గా వీడియో తీసుకున్నాను మీట్కి వెళ్ళక ముందు. ఇది ఇలా అయితే మా ఆఫీస్ డేస్ గడుస్తాయి అనమాట, చాలా ఎక్సైటెడ్గా. బట్ మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు, ఇట్లా ఊరికే ఎందుకు ఇస్తారు, అట్లా అందరికీ ఇయ్యరు కదా అని. ఆబ్వియస్లీ అందరికీ ఇయ్యరు, ఇంత దాకా రావడానికి చాలా కష్టపడ్డాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇప్పటికైతే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.